ఇవాళ మొత్తం దేశమంతా కూడా మన తెలంగాణ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఎట్లా అంటే అనగనగా ఒక సీఎం ఉండేనట. ఆ సీఎం 7 అన్నదమ్ములట. పొద్దుగాన లేచి ఈ 7 కూడా 7 దిక్కులు వేటకోతారట. ఎవరికి ఎక్కువ ఎక్కడ భూములు కనబడితే ఆ రోజు సాయంత్రం వచ్చి మళ్ళీ కూర్చొని ఇగో నేను గిడ 500 కబ్జా పెట్టినా, నువ్వు గిడ 200 కబ్జా పెట్టినావు అని ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గారి 7 బ్రదర్స్ 7 దిక్కులలో ఉన్న మొత్తం భూమాతను కూడా చెరబడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క రౌడీ ముఠాని, ఈయనకు బాగా రియల్ ఎస్టేట్ తెలిసి ఏదో రియల్ ఎస్టేట్ ఉద్ధరిస్తాడంటే పొద్దుగా లేచిన దగ్గర నుంచి భూమిని దొంగతనం చేయడం తప్పితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇంకోట్లేదు. పేదవాళ్ళ దగ్గర గుంజుకోవాలి, దాన్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అందుకే చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. RRR నడుస్తుంది తెలంగాణలో. RRR పాలన, రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ఇంకా కామెడీ ఏంటంటే మనకు పాతకాలంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుండే, సబ్బు కొంటే అగ్గిపెట్టె ఫ్రీ అని, buy 1 get 1 ఫ్రీ అని. అట్లా ఒక్క రేవంత్ రెడ్డి కోటేస్తే 7 అన్నదమ్ములు ఫ్రీ మనకు, కుటుంబ సభ్యులు ఫ్రీ మనకు, ఓటుకు నెట్టు కేసులో ఉన్న ఉదయ్ రెడ్డి ఫ్రీ మనకు, వేం నరేందర్ రెడ్డి ఫ్రీ మనకు, పొంగులేటి కోటేస్తే కొడుకు ఫ్రీ, శ్రీధర్ బాబు కోటేస్తే తమ్ముడు ఫ్రీ, బట్టి కోటేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రీ. ఏంది ఇది? ఇంతమంది రాజ్యాంగేతర శక్తులు, 200 మంది ముఠా నడుస్తుంది పరిపాలన.